ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. శతాంశ పూరణల కార్యక్రమంలో మరో 10 సమస్యలకి నా పూరణలు. సమస్యలను అందించిన వారు మాన్యులు శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు. మొదటి సమస్య: దాహం బంతయుదీరినట్లు భవుడుందా మెచ్చి నిట్టూర్చెగా. నా పూరణ: శ్రీహేరంబ గుహాంబికా సహితుడై చెల్వందు మా స్వామికిన్ దేహంబీ శివలింగమంచు మది సందీపింప సద్భక్తి సాంబా హే చంద్రతర అటంచునభిషేకాదుల్ సమర్పింపగా దాహంబంతయుదీరినట్లు భవుడుందా మెచ్చి నిట్టూర్చెగా. రెండవ సమస్య: మోహం మున్మది దాల్చువారిక గదా మోక్షంబు సాధ్యంబగున్ దేహంబస్థిరమన్న భావనయ సందీపింప నిత్యము సద్వ్యాహారమున వర్తిలన్ బ్రతుకు భద్రంబౌను భక్త్యాత్ములై మోహంబున్ విషయాది వస్తువుల నిర్మూలించి ముఖ్యంగా మోహంబున్ మది దాల్చువారిక గదా మోక్షంబు సాధ్యంబగున్. మూడో సమస్య: బాధగ తెల్లవారెనట పాండవ వీరుల జీవనములన్ యోధులుగారు బాలకులు ఊహనిరుంగని వారు నిద్రలో బోధను లేని వారిగ నిమూర్ఖత ద్రోణసుతుండు చంపగా రోధన చేయరైరియవరున్ గన దాటగ నాటి రాతిరిన్ బాధగ తెల్లవారెనట పాండవ వీరుల జీవనములన్. నాలుగో సమస్య: గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ గార్చిచ్చు సృష్టింపడే. ఈ సంధికి వెళ్తానన్నప్పుడు కొంతమంది ఆ సోదరుల్లో ఒకడు చెప్తున్నాడు: సర్వుల్ మెత్తురుగాని సంధిపథమున్ శ్లాఘించి భీష్మాదులున్ సర్వుల్ మెత్తురుగాని సంధిపదమున్ శ్లాఘించి భీష్మాదులున్ పర్వన్ శాంతి రుచించునే నృపునకున్ దుష్టాత్మకున్ ధర్మజా నేర్వంజూడడు మంచి నెల్లపుడు వానిన్నమ్మగా శక్యమే గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ గార్చెచ్చు సృష్టింపడే. ఐదో సమస్య: తిన్నని కన్నులంబడచి తిప్పలు దీర్చను శంకరుండిలన్ ఎన్ని ఉదాహృతములో సుమేషుననంగుని చేసనంట ఏమన్నను లాభమేమి శిరియాళుడు నెన్ని వ్యథల్ భరించనో అన్నిట భక్త కోటికి ననర్థములో విధిగా పరీక్షకై తిన్నని కన్నులంబుడచి తిప్పలు దీర్చను శంకరుండిలన్. ఆరో సమస్య: త్రాటంగట్టుచు నీట ద్రోయుదిరిటన్ తాత్సారమున్ వీడుచో మాటల్ చెప్పుచు మాయ చేసెదరు దుర్మార్గుల్ గణన్ సొమ్ములన్ మూటలు గట్టినన్ మదికి సంతోషము లేకుండే మోమోటం వింతయు లేదు బంధువుల నేను మోసమ్ము చేయంగా నింత్రాటంగట్టుచు నీట ద్రోయుదురిటన్ తాత్సారమున్ వీడుచో. ఏడవ సమస్య: సమరోత్సాహము మెండగున్ పగరవాత్సల్యంబునే పొందుచో. రామాంజనేయ యుద్ధాన్ని కథ వస్తువుగా తీసుకున్నాను. విమలుండై ఆంజనేయుడు అంటున్నాడు: విమలుండైన యయాతి ఈవనమునన్ భీతిన్ ననుంజేర నేరమునేనంచక తోడుగా నిలిచితిన్ రామా ప్రతిద్వంద్వినై మమకారమ్మున నీవు నన్ను పొగడన్ పంతమ్ము రెండింతలవు సమరోత్సాహము మెండగున్ పగర వాత్సల్యంబునే పొందుచో. ఎనిమిదవ సమస్య: లలితాదిత్య వధానముంగనుచు సారాద్రావరారండహో లలితాదిత్య వధానముంగన జనుల్రాన్ గుంపుగా నక్కట. అవధానానికి గుంపులుగా జనం వచ్చారు. లలితాదిత్య వధానముంగన జనుల్రాన్ గుంపుగానక్కట
లలితాదిత్యవధాన వేదికకు అల్లంతైన దూరమ్ములో గల సరాయి దుకాణదారుడిటు పల్కన్ చిత్రమౌ చౌకగా లలితాదిత్యవధానముంగనుచు సరాద్రావరారండహో. 9వ సమస్య. చిందులు విందులుండ వడిజేరుదు రాశగ పండితోత్తముల్ సుందర పద్యరత్తముల శోభిలు నట్టి వధానమెన్న ఆనందకరమ్ము చిందులగు నవ్వులు నవ్య చళోక్తులన్ భళ విందగు పద్యమాధురులు వీనులగున్ రసరమ్యమైన ఈ చిందులు విందులుండ వడి చేరుదు రాశగా పండితోత్తముల్. 10వ సమస్య. భూతల స్వర్గధామమున పుట్టిన వానికి పాపమవ్యగా జాతకలోపమేమో గత జన్మపు వాసనలేమో గాని ఈనేతకు డబ్బు పిచ్చి మరి నేరములందను రక్తి మాటలన్ భూతుల రోత ఏ గతిని పుట్టెనో ఏమో పవిత్రమైన ఈ భూతల స్వర్గధామమున పుట్టిన వానికే పాపమవ్యగా. అందరికీ నమస్కారాలతో జయోస్తు. మేము మైలవరపు మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. స్వస్తి.